క్యాంపస్ కానీ లేకపోతే రకరకాల ప్రతిపాదనలు నా ముందు తీసుకొచ్చి పెట్టినప్పుడు తాత్కాలిక ఉద్యోగ ఉపాధి అవకాశాలకు అవసరమైన కోర్సుల మీదనే మీరు ఎక్కువ ఫోకస్డ్గా ఉన్నట్టుగా అనిపించింది తప్ప ఈ దేశ భవిష్యత్తు నిర్మాణానికి అవసరమైన ఫ్యాకల్టీస్ని కానీ అవసరమైన సబ్జెక్ట్స్ని కానీ మీరు స్లోగా అవి కనిపించకుండా కనుమరుగవుతున్నాయి. ఎగ్జాంపుల్ సివిల్ ఇంజనీరింగ్. ఈ దేశము అభివృద్ధి చెందుతున్న దేశం. అభివృద్ధి చెందే దేశానికి అత్యధికంగా అవసరమైంది సివిల్ ఇంజనీర్లు. కానీ ఆ సివిల్ ఇంజనీరింగ్ కోర్సులు చాలా కాలేజీలు వాళ్ళకి శాంక్షన్ అయిన అడ్మిషన్స్ని స్లోగా కంప్యూటర్ సైన్స్కి అదర్ యాక్టివిటీస్కి షిఫ్ట్ చేసి వీటిని తగ్గించుకుంటూ పోతున్నారు. కొన్ని కాలేజీలు అయితే కంప్లీట్గా సివిల్ ఇంజనీరింగ్ను క్లోజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రతిపాదనలు నా ముందుకు వచ్చినాయి. నా సూచన ఏంటంటే సివిల్ మెకానికల్ అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీర్స్ని మ్యాండేట్గా మీ కాలేజీలలో నడపండి. లేకపోతే రేపు దేశము అత్యంత ప్రమాదాన్ని ఎదుర్కోబోతుంది. కేవలం ఉద్యోగాలను సృష్టించే సమస్యలుగా కాకుండా ప్రపంచానికి అవసరమైన మేధావితనాన్ని అందించే గొప్ప సంస్థలుగా మన ఇంజనీరింగ్ కాలేజీలు ఉండాలి. మీకు ఒక ఉదాహరణ నేను చెప్పదలుచుకున్నాను. ఈరోజు ఈ దేశంలోనే ప్రపంచంలోనే కోవిడ్ వచ్చినప్పుడు వ్యాక్సిన్ ఉత్పత్తి చేసే ఫార్మా కంపెనీలు ఇండియాలో 4 ఉంటే 4లో 3 తెలంగాణ హైదరాబాద్లోనే, ఓన్లీ 1 పూణేలో ఉన్నది. ఏంది దీనికి కారణం? ఎప్పుడైనా మా మిత్రులు ఆలోచన చేసినరా అని నేను అడుగుతున్నా. దీనికి కారణం 1965-70s మధ్యలో శ్రీమతి ఇందిరాగాంధీ గారు హైదరాబాద్లో ఐడిపిఎల్ని ఎస్టాబ్లిష్ చేయడం వల్ల, ఫార్మా మీద R&D జరగడం వల్ల ఐడిపిఎల్లో ఉద్యోగులుగా చేరిన వాళ్ళు అక్కడ వచ్చిన ఎక్స్పీరియన్స్తో బయటికి వచ్చి అది ఎస్ఓఎల్ కావచ్చు, రెడీ కావచ్చు, ఆల్ అదర్ ఫార్మాస్యూటికల్ సంస్థల యజమానులు ఒకప్పుడు ఐడిపిఎల్ రిలేటెడ్లో ఉద్యోగాలు చేసిన వాళ్ళు లేదా అక్కడ జరిగిన రీసెర్చ్లో భాగస్వాములు. కాబట్టి 65లోనే శ్రీమతి ఇందిరాగాంధీ గారి నేతృత్వంలో ఇక్కడ ఫార్మా రిలేటెడ్ ఇన్స్టిట్యూషన్ ఎస్టాబ్లిష్మెంట్ చేసింది. కాబట్టి ఈరోజు మనం దేశంలోనే డ్రగ్ బల్క్లో మనం మెజారిటీ మన దగ్గర నుంచి ఎక్స్పోర్ట్ అవుతున్నది. ప్రపంచానికి ఏ అవసరం ఉన్న బల్క్ డ్రగ్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమైనా ఉంటే తెలంగాణ వైపు చూస్తున్నారు అని అంటే ఆనాటి పాలకులు చాలా ముందు చూపుతో ఆలోచన చేసి హైదరాబాద్లో ఎస్టాబ్లిష్ చేసిన ఐడిపిఎల్. ఇంతకుముందే మిత్రుడు శ్రీధర్ బాబు గారు ఒక మాట చెప్పారు, కర్ణాటక ఈజ్ ద హైయెస్ట్ ఎక్స్పోర్టర్ ఆఫ్ ఐటీ సెక్టర్ అని. వై? SM కృష్ణ అని ముఖ్యమంత్రి మొట్టమొదట అందరికంటే ముందు ఐటీ రంగాన్ని, ఐటీ విధానాన్ని ఆలోచన చేసి ఆ ముఖ్యమంత్రి గారు అక్కడ ఆ విధానం తీసుకొచ్చిండు. కాబట్టి ఈ రోజుకు దేశంలోనే ఐటీలో అత్యధికంగా ఎగుమతి చేసే రాష్ట్రంగా కర్ణాటక రాష్ట్రం బెంగళూరు సిటీ వచ్చింది, ఫాలోడ్ బై తెలంగాణ. ఎందుకంటే గత ముఖ్యమంత్రులు ఐటీని, ఫార్మాను గుర్తించడం వల్ల భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం ఇది పనికొస్తుంది, మన యువతకు ఇది అత్యధికంగా లబ్ధి చేకూరుస్తుందని గత పాలకులు, గత ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు తీసుకున్న నిర్ణయాలతోటి ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఐటీ అండ్ ఫార్మాలో మనం చాలా ముందు ఉన్నాం. ఒక స్టడీ ప్రకారం ప్రపంచంలో ప్రతి 10 మంది ఐటీ నిపుణులల్లో 4 భారతీయులు అయితే ప్రతి 4లో ఒకడు తెలుగువాడు. ప్రపంచంలో 10 మంది ఐటీ నిపుణులు ఎత్తుకుంటే ప్రతి 10 మందిలో ఒకడు తెలుగువాడు అని అంటే ఇక్కడ నుంచి మన కాలేజీలో మీరందరూ మీ విద్యార్థులను తయారు చేసి ప్రపంచానికి ఇచ్చిండ్రు. కాబట్టి సత్యనాదన్లలో ఈరోజు ప్రపంచంలో పెద్ద కంపెనీలకు, మల్టీనేషనల్ కంపెనీల CEOలుగా మారినారు. రాబోయే 20 సంవత్సరాలలో ఎనీ మల్టీనేషనల్ కంపెనీ, యూ టేక్ ఇట్ ఎనీ కంపెనీ, ఆ కంపెనీలో CEOలు మన దేశం వాళ్ళు. సుందర్ పిచయ్య కావచ్చు, ఎవరైనా కావచ్చు, మీరు చూడండి మన దేశంలోనో మన ప్రాంతంలోనో మన దగ్గర చదువుకున్న వాళ్ళే. మరి ఈ దిశగా ప్రపంచం అందరూ ఆశ్చర్యపోయే విధంగా ఐటీ నిపుణులను కానీ ఇతర
నిపుణులను ఉత్పత్తి లేదా తయారు చేసే మనము భవిష్యత్తు యొక్క ఆలోచనలను అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఈ రోజే మనకు స్వతంత్రం వస్తే ఈ రోజే ప్రపంచానికి అవసరమైన ప్రణాళికలు మనం సిద్ధం చేసుకుంటే ఈ రోజే మనం ఒక న్యూ యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకుంటే ఏం చేసుకోవాలనో ఆ విధంగా ఆలోచన చేసుకొని మన సిలబస్ నుంచి చాలా మంచి చెప్తున్న చదువుకి మార్కెట్లో అవసరాలకి అసలు ఎక్కడ పొంతం లేదు. నిన్న మొన్న మా ప్రభుత్వం ఒక బోల్డ్ డెసిషన్ తీసుకున్నది. తెలంగాణ రాష్ట్రంలో 65 ఐటీఐలు ఉన్నాయి, ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్. 20 సంవత్సరాలు 30 సంవత్సరాల క్రితం ఎప్పుడో వాళ్ళకి ఏదో సిలబస్ తయారు చేస్తే ఇప్పటికి అదే చదువుకుంటున్నారు. చదువుకొని బయటకు వస్తే